అదేవిధంగా అధ్యక్ష కేసీఆర్ గారి దగ్గర మాట్లాడే ధైర్యం నాకు ఒక్కదానికే ఉంది కాబట్టి అధ్యక్ష ఈ అన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ వెళ్ళిన అధ్యక్ష. సరే పర్సనల్గా వారు నాకు తండ్రి, పార్టీ అధ్యక్షులు, ఒక 2 విషయాలు చేసినా ఒక 2 విషయాలు చేయకపోయినా నడుస్తుంటుంది పార్టీ అన్నప్పుడు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటే అనుకోవచ్చు అధ్యక్ష. కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో 45వ స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,666 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష, కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం. ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష. చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పక్క తెలంగాణను పదే మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇయ్యలేదు అధ్యక్ష. ఒక్కటంటే ఒక్కటి కూడా విభజన హామీలు అమలు చేయలేదు అధ్యక్ష. IITR లాంటి సంస్థ మన దగ్గర వస్తే ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. అవి పర్సనల్గా ఇవ్వకుండా ఆపారు అధ్యక్ష. అనేక కంపెనీలకు అయితే మీరు మహారాష్ట్ర బోండి, గుజరాత్ బోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు చెప్పి ఇక్కడ యువకులకు అన్యాయం చేశారు అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మీద ఎడతెగని పోరాటం నేను చేశాను అధ్యక్ష. అది పార్లమెంట్లో మాట్లాడడం కావచ్చు, బయట మాట్లాడడం కావచ్చు, అనేక అంశాల మీద కొట్లాడడం కావచ్చు అధ్యక్ష. ఇంత చేస్తే కేసీఆర్ గారి మీద కక్షతో అధ్యక్ష ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. 3 సంవత్సరాలు నేను ఒక్కదాన్నే ఈడీతోని, సిబిఐతోని అనేక అంశాల్లో కొట్లాడుకున్న తప్పితే ఎక్కడ కూడా పార్టీ అండగా నిలబడలేదు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే అధ్యక్ష, ఒక పార్టీ అంటే ఒక సంఘం అధ్యక్ష. ఒక సంఘం అంటే ఒకే భావజాలంతో కలిసి పనిచేసే వ్యక్తులు అధ్యక్ష. ఒకడు గాయపడి పడిపోతే వాడిని ఎత్తుకొని పోతారు అధ్యక్ష, భుజాల మీద తీసుకొని పోతారు అధ్యక్ష. లేదు నువ్వు మా భావజాలంతో కరెక్ట్గా లేవంటే తీశానాడే అవతల పడేయాలి అధ్యక్ష. అట్లా కాకుండా అదే పార్టీలో కొనసాగాలి, కానీ పార్టీ మీకు అండగా నిలబడదు అనేటటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని తీసుకొని పనిచేసేటటువంటి పొలిటికల్ పార్టీస్ బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతి కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇట్లా జరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది అధ్యక్ష. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష, ఘోష్ కమిటీ అని. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు, అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష. నేను ఒకటే అంటే అధ్యక్ష, ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష? ఒక నాయకుడు అధ్యక్ష. ఆ నాయకుడు ఆయన భావజాలం, ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు. ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే, ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితోని ధర్నా చేసిన అధ్యక్ష. ఏ ఒక్కరు మాట్లాడరు అధ్యక్ష. ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తామంటే కూడా తెల్లారి 12, 1 గంటలు, 2 గంటల వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఒక్క పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష. కేసీఆర్ గారిని ఏమన్నా మాట్లాడారు అధ్యక్ష. మరి అట్లాంటి పార్టీ ఎందుకు ఉండాలి, ఉంటే ఏంది పోతే ఏందని నేను ప్రెస్ మీట్ పెట్టి బలంగా మాట్లాడిన అధ్యక్ష. నేను మాట్లాడలేదని నేను అంటలేను అధ్యక్ష. డెఫినెట్గా అవినీతి పరుల పేరు చెప్పిన, నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన, వారి టీంలో ఉన్న అందరి సభ్యుల పేరు చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష. కానీ అధ్యక్ష చెప్పిన తర్వాత తెల్లారి 2 గంటల లోపల నన్ను సస్పెండ్ చేసిండ్రు అధ్యక్ష.